హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మారిపోయిందండి. స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కూడా చాలా కంగారు పడుతూ ఉన్నారన్నమాట. నిన్న మొన్నటి వరకు జూన్ 22వ తారీఖున ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామనేసి మనకి ఆన్లైన్ లో కూడా చాలా న్యూస్ అయితే వచ్చింది. అలాగే ఈనాడు న్యూస్ పేపర్ లో మనకి ఆర్టికల్ కూడా నిన్న అయితే పబ్లిష్ చేశారు. మరి అసలు రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? జూన్ 22 అంటే రేపటి రోజున ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందా, లేకపోతే రిజల్ట్ ఏమైనా పోస్ట్ పోన్ చేశారా? ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అసలు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ప్రెసెంట్ ఉన్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు ఫుల్ గా చూడండి, దయచేసి స్కిప్ చేయొద్దు. ఎంసెట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్లో మీకు అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఫ్రెండ్స్, ఇది Asus Vivo Book 15 ల్యాప్టాప్ అనమాట. ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్, 16.5 ఇంచ్ డిస్ప్లే, విండోస్ 11 విత్ MS ఆఫీస్ అయితే వస్తుందండి. 180 degrees వరకు హింజ్ రొటేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో ఈ ల్యాప్టాప్ మీద ప్రెసెంట్ ఆఫర్ అయితే ఉంది. 53,000 రూపాయలకి ఈ ల్యాప్టాప్ అయితే మీరు కొనుక్కోవచ్చు. మీరు బీటెక్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ల్యాప్టాప్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అండి. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలాగే స్క్రీన్ మీద ప్రొడక్ట్ లింక్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ క్లిక్ చేసి వెంటనే బై చేసుకోండి. ఆఫర్ అనేది లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. ఇక మనం టాపిక్ లోకి ఎంటర్ అయినట్లయితే ఏపీ ఎంసెట్ 2026 కి సంబంధించి రిజల్ట్స్ అయితే జూన్ 22 అంటే రేపు రిలీజ్ చెయ్యట్లేదు. ఎందుకంటే సిబిఎస్ఈ రీవెరిఫికేషన్ రీఎవాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదండి. కానీ మన ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామనేసి అయితే అన్నారు. కానీ ఏం జరిగిందంటే ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో సిబిఎస్ఈ క్యాండిడేట్స్ కూడా ఉన్నారండి, సిబిఎస్ఈ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎంసెట్ రిజల్ట్ అయితే జూన్ 22 రిలీజ్ చేయట్లేదు. సిబిఎస్ఈ రీవెరిఫికేషన్ రీఎవాల్యుయేషన్ రిజల్ట్ రిలీజ్ చేసిన వెంటనే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామనేసి మనకి అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇచ్చారండి. కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. మనకి ఈ నెలాఖరు కల్లా ఎంసెట్ రిజల్ట్స్ అయితే 100% రిలీజ్ చేస్తారు. కానీ కొద్దిగా ల్యాగ్ చేస్తున్నారు అనేసి అయితే నాకైతే ఇక్కడ అనిపించింది. ఎందుకంటే స్టూడెంట్ కి ఇంకా పేరెంట్స్ కి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా రిజల్ట్ రిలీజ్ చేసేసి ఉన్నట్లయితే ఇప్పటికే కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఎవరికి సీట్ వస్తుంది ఎవరికి సీట్ రాదనేది ఒక క్లారిటీ అనేది వచ్చేది. ఇంకా దానికి తగ్గట్టుగా ఎవరు ప్లానింగ్ లో అయితే వాళ్ళు చేసుకునేవారు. బట్ ఎనీవే మీరెవ్వరు కూడా టెన్షన్ పడొద్దు. మాక్సిమం మన ఛానల్లో మీకు ఆల్రెడీ వీడియోస్ లో చెప్పాను ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు, ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది కూడా క్లియర్ గా చెప్పాను. మన ఛానల్ వీడియోస్ లో చెక్ చేయండి. ఇంకా ఎంసెట్ కి సంబంధించి రిజల్ట్స్ కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో వీడియోస్ చేస్తానండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.